అబ్రహాము జీవితాన్ని ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాము జీవితం గురించి ఆలోచన చేస్తే ఆదికాండం 18:17 అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ఏమంటే దేవుడు ఒక కార్యం చేస్తే అబ్రహాముకు దాచడంట. దేవుడు ఒక కార్యం చేస్తే అబ్రహాముకు చెప్పకుండా ఉండడట. అంటే మీరు చూడండి, అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. నిజంగా దేవుడు చేయబెట్టే కార్యాన్ని అబ్రహాముకు దాచెదనా అని ప్రభువే మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము దేవునికి బలిపీఠాలు కట్టాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవునికి బలిపీఠాలు కట్టేటువంటి వారుగా ఉంటే ప్రభువు కూడా ఆయన మిస్టరీస్ నీకు రివీల్ చేస్తాడు. రాబోతున్న సంగతులు నీకు రివీల్ చేస్తాడు. రాబోతున్న దుర్ఘటనలు నీకు తెలియజేస్తూ ఉంటాడు. అబ్రహాము దేవునికి ఇష్టడు కాబట్టి, అబ్రహాము దేవుని ప్రేమించిన వాడు కాబట్టి యెహోవా అంటున్నాడు, నేను చేయబో కార్యం అబ్రహామునకు దాచెదనా. ఏంటి, ఏ విషయం గురించి అబ్రహాముతో మాట్లాడదాం అనుకుంటున్నాడంటే, అబ్రహాము గురించి మాట్లాడుతున్న అంశం ఏంటంటే సొదొమ గొమొర్రా గురించి. ఆ 2 పట్టణాల గురించి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా దృష్టికి సొదొమ గొమొర్రా ప్రజలు బహుపాపులుగా కనబడుతున్నారయ్యా. అనేకమైన అవకాశాలు వారు ఇస్తున్నప్పటికీ వారి జీవితాన్ని మార్చుకోవట్లేదు, వారి పందాన్ని మార్చుకోవట్లేదు, వారి జీవితాన్ని మార్చుకోవట్లేదు. అందును బట్టే ఆ పట్టణాలు నేను నాశనం చేస్తానని నీతో చెప్తున్నారయ్యా. ఆ పట్టణాన్ని నాశనం చేయాలనిపిస్తూ ఉంది. ఒక్కరు కూడా నీతిమంతులుగా ఆ ప్రాంతంలో కనబడట్లేదు. మనుషులు వాయు వరుసలు మర్చిపోయి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. అందును బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేస్తానన్నాడు. అప్పుడు వెంటనే అబ్రహాం ఆలోచన చేసిన, ఆ పట్టణాల్లో ఎవరున్నారంటే తనకు సంబంధించిన లోతు ఉన్నాడు. లోతు, తన భార్య, తన కుమారులు ఆ ప్రాంతంలో ఉన్నారు. వెంటనే అబ్రహాము విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడచ్చు కదయ్యా. ప్రభువా, నీతో మాట్లాడి తెగిస్తున్నానయ్యా. నేను దుమ్మును ధూళిని, ప్రభువా చిన్న సబ్మిషన్ అయ్యా, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడచ్చు కదయ్యా అని అంటే ప్రభు అన్నాడు, 50 మంది నీతిమంతులు ఉంటే ఖచ్చితంగా ఆ పట్టణాన్ని ఏం చేయనయ్యా అన్నాడు. వెంటనే చెక్ చేసుకున్నాడు, 50 మంది నీతిమంతులు లేరు. అప్పుడు వెంటనే మళ్ళీ బార్గెన్ చేస్తున్నాడు, మళ్ళీ బేరం ఆడుతున్నాడు. అయ్యా, దుమ్మును ధూళిని ప్రభువా నీతో మాట్లాడి తెగించున్నానయ్యా. 45 మంది ఉంటే, 45 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా? అగ్ని గంధకాలు వాటి మీద కురిపించకుండా ఉంటావనంటే 45 మంది లేరు. అప్పుడు వెంటనే దిగిపోయాడు, 30కి దిగాడు. ప్రభు 30 మంది ఉంటే కాపాడతావా? 30 మంది లేరు అబ్రహాము. పోనీ 20 కూడా లేరు. పోనీ 10 కూడా లేరయ్యా. ఎంత బేరం ఆడతాడండి, ఎంత బేరం ఆడతాడు. ఇంకా దేవుడు మరుసటి రోజు అన్న డెసిషన్ తీసుకున్నాడు. ఆ పట్టణాన్ని అగ్ని గంధకాల చేత ఆ పట్టణాన్ని కాల్చేశాడు. ఇప్పటికీ కూడా మీరు ఆ ప్రాంతానికి వెళితే, మృత సముద్రానికి ముందున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఈరోజున మీరు అక్కడికి వెళితే ఆ ప్రాంతాలు సొదొమ గొమొర్రాలుగా ప్రాంతాలు పెడుతున్న ఆ పట్టణాలు ఇప్పుడు అక్కడ ఒక్క గడ్డి కూడా మొలవదండి, ఒక ఇల్లు లేదు అక్కడ. ఆ ప్రాంతంలో అగ్ని గంధకాలు ఆకాశం నుంచి కురిపించబడ్డాయి. ఇప్పటికీ కూడా అక్కడ గంధకం ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పటికీ అగ్గిపుల్లు ఇలా వెలిగిస్తే అక్కడ మండుతుంది, నేల మండుతుంది. ఎందుకంటే ఆనాడు కురిపించిన అగ్ని గంధకాలు, ఆ యొక్క భాస్వరం, ఆ ఫాస్ఫరస్ నేటి కూడా ఆ ప్రాంతంలో ఉంది అంటే బైబిల్ గొప్పతనాన్ని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకు కురిపించాడు తెలుసా? ఆ పట్టణాలు దేవుని మీద తిరుగుబాటు చేసే పట్టణాలు. ఆ పట్టణంలో మనుషులు వాయు వరుసలు మర్చిపోయి నిజంగా భయంకరమైన లైంగికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఇదే జీవితం, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నట్లుగానే జీవిస్తున్నారు. ఎవరి భయం లేదు. సర్వశక్తుడు ఒకడు ఆయన ఉన్నాడు, ఆయన మమ్మల్ని చూస్తున్నాడు, ఆయన మమ్మల్ని లెక్కడుగుతాడు, ఆయన మా జీవితంలో న్యాయాన్ని జరిగిస్తాడు, ఆయన మా జీవితంలో శిక్షను విధిస్తాడటువంటి ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి ఎలా కావాలంటే అలాగా, ఎలా జీవించాలంటే అలా జీవించారు. దేవుని ఉగ్రత వారి మీద దిగొచ్చింది. ఇప్పుడు చాలామంది ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని రీసెంట్గా అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా అనే పట్టణం, కాలిఫోర్నియా రాష్ట్రం ఉందండి, సుసంపన్నమైనటువంటి రాష్ట్రం అది. అక్కడ కోటీశ్వర్లు, అమెరికాలో నిజంగా సగం డబ్బంతా అక్కడే ఉంటుంది, కోటీశ్వర్. నేను ఎవ్రీ ఇయర్ ఐ బీన్ టు కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, ఆ తర్వాత బే ఏరియా, ఈ ప్రాంతాలన్నీ కూడా దేవుని వాక్యం అందించడానికి వెళ్తున్నప్పుడు సుసంపన్నమైనటువంటి ఆ ప్రాంతాలు. లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణం ఎలాంటిదంటే ఎక్కువగా అక్కడ ఎవరు నివసిస్తారు? కోటీశ్వరులు, కోట్లకు పడగలెత్తినటువంటి కోటీశ్వరులు ఆ ప్రాంతంలో నివసిస్తారు. ఆ తర్వాత హాలీవుడ్ అనేటువంటిది అక్కడి నుంచి వచ్చింది, టాలీవుడ్, ఆ తర్వాత బాలీవుడ్, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయని చెప్పుకోవచ్చు. అటువంటి టాలీవుడ్లో యాక్టర్స్, యాక్ట్రెసెస్, డైరెక్టర్స్, ఆ తర్వాత ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ కూడా మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్, వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో నివసిస్తారు. ఆ ప్రాంతంలో మొన్న రీసెంట్గా జరిగిన కారు చిచ్చు 2025 అలా స్టార్ట్ అయిందో లేదో, ఆ ప్రాంతంలో కారు చిచ్చు ద్వారా ఆ యొక్క లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి అన్ని గృహాలు కాలిబూడిదైపోయానండి. మీరు నమ్ముతారండి? ఒక్కొక్కరు గృహం తక్కువలో తక్కువ 200 కోట్లు
200 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 200 crores. అంత విలువైనటువంటి ఆ గృహాలు కాలిపోయినాయి. ఎంతో కాలం నుంచి ఆ గృహాల్లో చాలా చాలా మంచి వస్తువులు తెచ్చిపెట్టుకున్నారు, ఫర్నిచర్ తెచ్చిపెట్టుకుంటే ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోయింది. దానికి ముందు ఏం జరిగింది తెలుసా? సో ఇలా జరిగిందని దేవునికి తన ఉగ్రత కురిపించాడని అంటలేదు, కానీ ఎంతో కాలం నుంచి కూడా ఆ పట్టణాల్లో భయంకరమైన పాపం, ఏమంటే డబ్బు పెరిగిపోయేటప్పటికి భయంకరమైన విశృంఖమైనటువంటి పాపము జరిగిస్తూ ఉంటారు. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా లైంగికపరమైన పాపాలు, ఇంకో మాటలో చెప్పాలంటే స్వలింగ సంపర్కం. ఆ ప్రాంతంలో లెస్బియన్స్, LGBTQ అని పిలుస్తారు. ఇప్పుడు మనకు అప్లికేషన్లో మనకి జెండర్ అనేటువంటి చోట మేల్ ఫీమేల్ అని కనబడుతుంది, కానీ ఆ ప్రాంతాల్లో సుమారుగా ఒక 10-12 లిస్టు ఉంటుందండి. 10-12 లిస్టు అంటే అక్కడ ఎక్కువగా ఏం జరుగుతుందంటే స్వలింగ సంపర్కం. మగవారిని పెళ్లి చేసుకోవటం, ఆడవారిని పెళ్లి చేసుకోవటం మాకు చట్టబద్ధంగా ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోవాలి, మా కోర్టులో ఒప్పుకోవాలి, మాకు కూడా సమాన హక్కులు కావాలి, మాకు కూడా రాజకీయాల్లో కూడా మాకు హక్కులు కావాలని పోరాడేటువంటి ఆ పట్టణం అది. విస్తృతమైన పాపాన్ని జరిగిస్తున్న ఆ పట్టణం గురించి దేవుడు ఒక్కసారి ఆలోచన, వీరికి బుద్ధి చెప్పాలనుకున్నాడేమో. నేనేమీ ఫైనలైజ్ చేయట్లా, దేవుని ఆలోచన ఇదని చెప్పట్లేదు, కానీ నేను బహుశా దేవునికి ఉగ్రత ఆ ప్రాంతంలో కురిపించబడ్డానికి కారణము పాపమే. వారు చేస్తున్న భయంకరమైన పాపమే. వారు దేవుని మీద ఆధారపడేటువంటి ఆ లక్షణాలు వారిలో లేవు. దానికి ముందుగానే ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, వాళ్ళు ఒక ఫంక్షన్ వారు పెట్టుకున్నారు. అదే గ్లోబల్ లీడర్, లేకపోతే మీరు స్క్రీన్లో చూస్తున్నారు గ్లోబల్ లీడర్స్ అనేటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్ వారు ఏర్పాటు చేసుకున్నప్పుడు క్యాస్ట్ అండ్ క్రూకి 11 మార్క్స్ ఇచ్చారు, మమ్స్కి 3 మార్క్స్ ఇచ్చారు. గాడ్కి ఎంత ఇచ్చారు వాళ్ళు? అక్కడ గాడ్ అనేటువంటి చోట 0. God is zero in our lives. God is dead. మా జీవితాల్లో దేవుడు చచ్చిపోయాడు. దేవునికి ప్రమేయం మాకు అక్కర్లా. మాకు కోట్లు తక్కువ, ఆస్తులు తక్కువ, కారులు తక్కువ, బంగ్లాలు తక్కువ, బంగారం తక్కువ, వెండి తక్కువ, ఆస్తిపాస్తులు తక్కువ. దేవుని ప్రమేయం మాకెందుకు? We don't need Jesus, we don't need God అని ఎంతగానో విర్రవీగుతున్నటువంటి వ్యక్తులకి చిన్న షాక్. ఈరోజు ప్రపంచం జ్ఞానంతో శరవేగంతో ముందుకు వెళ్ళిపోతుంది. దేవునికి ప్రస్తావన మనిషికి అక్కర కావట్లేదు. దేవుని ప్రమేయం మాకెందుకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి, ప్రతి సృష్టి చేసే సైన్స్ వచ్చేసింది. సైన్స్ మీద ఆధారపడతాం. ఈ రోజున ప్రకృతి వైపరీత్యాల నుంచి మనిషి తప్పించుకోగలుగుతున్నాడా? దేవుడే కనుక కన్నెర్ర చేస్తే మనుషుడు ఏ పాటివాడు? రేపేమి సంభవించనో నీకు తెలియదయ్యా. మనుషుడా నీవే పాటివాడివి? ఇంతలో కనబడి అంతలో మామైపోయి నీటి ఆవిరిని బ్రతుకు కాదా? ఏమంటే మనం ప్రాణం పోవడానికి పెద్ద ఏమన్నా మ్యాటర్లు ఏమైనా జరగాల? రోడ్డు మీద వెళ్తే వెనకాల సైకిల్ గుద్దితే చాలు, తగలరాని చోట నీ తలకు గాయం తేలితే చాలు, గుట్టుకుని చచ్చిపోతావు నువ్వు. అంత లేదు. మన యొక్క జీవితాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు, గట్టి ప్రాణాలు అనుకోవద్దు. చిన్న రాయి తగిలితే చాలు. నేను చిన్నప్పుడు ఏంటి ప్రతిరోజు చాలా వింటూ వస్తున్నాం. గుజరాత్ అనే ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు గాంధీ. అతను ఒక కార్డియాలజిస్ట్. రోజుకట సుమారుగా 40 బైపాస్ ఆపరేషన్ చేస్తాడట ఆయన. 40 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేస్తాడు, స్టంట్లు వేస్తాడు. 40. అతని పేరు గౌరవ్ గాంధీ. కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి. గౌరవ్ గాంధీ. అతనికి కరెక్ట్గా 40 సంవత్సరాల వయసు. మీరు చూస్తున్నారు ఈ అందగాన్ని మీరు చూస్తున్నారు. అతనికి వచ్చిన పేషెంట్లందరికీ కూడా చెప్తాడట, బాబు ఎక్సర్సైజ్ చెయ్యి, ఎక్కువగా రెడ్ మీట్ తినొద్దు, అంటే మటన్ ఎక్కువ తినొద్దు, అది బాగా కొలెస్ట్రాల్ పెంచుతుంది. రోజుకి కనీసం ఒక అరగంట లేకపోతే గంట నడవండి, ఎండ్లో నడవండి అని అనేకమైన సూచనలు చెప్తుంటాడు. దొరికింది కదా అని చెప్పి మాంసం ఎక్కువ తినొద్దు, ఎక్కువగా వెజిటేబుల్స్ తిను, చక్కగా షుగర్ ఐటమ్స్ తినొద్దు, రోడ్ల మీద దొరికే న్యూడిల్స్, రోడ్ల మీద దొరికేటువంటి ఆ చెత్త చెదారం తినొద్దు, అవి కొలెస్ట్రాల్ ఫామ్ అవుతాయని ఎక్కువగా చెప్తుంటాడు. ఆ సందర్భంలో మీకు కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలు చెప్పేస్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి. నా ప్రియ క్రైస్తవ జనాంగమా, మీరు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఆరోగ్య విషయంలో ఇష్టానుసారంగా జీవించి దేవుణ్ణి శోధించొద్దు. ఇష్టానుసారంగా తినేసి ఇష్టానుసారంగా జీవించేసి ఏమంటే ఎక్సర్సైజ్ లేకుండా, వాకింగ్ లేకుండా అలా మన బరువును పెంచేసుకుని ప్రభువా స్వస్థపరచు దేవా నీకు వందనాలను స్వస్థపరచు అంటే దేవుడు మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో ఏం చేయడు? నీకు జ్ఞానం ఇచ్చాను, నేను నీకు తెలివితేటలు ఇచ్చాను, ఆ తెలివిని ఉపయోగించు, జ్ఞానాన్ని ఉపయోగించు. నువ్వు ఇష్టానుసారంగా జీవించేసి ప్రభువా నన్ను రక్షించయ్యా, నన్ను స్వస్థపరచు అంటే నువ్వు దేవుని శోధిస్తున్నట్లే. జాగ్రత్త కలిగి ఉందా? చక్కగా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యంలో కూడా అనేక ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఆరోగ్య సూత్రాలు పాటిద్దాం, తద్వారా ఆరోగ్యకరంగా ఉంటాం. మన బ్రతికే దినాలన్నీ కూడా దేవునికి మహిమార్థకరంగా జీవిద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గౌరవ్ గాంధీ అనేటువంటి వ్యక్తి చెబుతున్నాడు, చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. 40 ఏటన హార్ట్ అటాక్తో చచ్చిపోయాడండి ఆ వ్యక్తి. షాక్ అయిపోయారు.
ఈ మెడికల్ ఫెటర్నిటీ ఎవరైతే ఉన్నారో, మెడికల్ రంగంలో ఉన్న డాక్టర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కార్డియాలజిస్ట్కి ఎలా హార్ట్ స్ట్రోక్ వచ్చింది? అతని గుండె అంతా బాగానే ఉంటుంది, బీపీ లేదు, షుగర్ లేదు, నిజంగా ఒక మాటలో చెప్పారంటే థైరాయిడ్ లేదు, ఏదైనా కాంప్లికేషన్స్ లేవు. సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, చచ్చిపోయాడు. అంటే మీరు ఆలోచించేయండి, మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాం, ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా, లేకపోతే ఎన్ని ప్రయత్నాలు మనం చేసినా, ఎన్ని జిమ్ సెంటర్లకు వెళ్ళినా, ఎంత మంచి ఏమంటే మంత్రి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉన్నా సరే, దేవుని కృప లేకపోతే, చెప్పండి, దేవుని కృప లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకలేమనే విషయాన్ని జ్ఞాపకం చేయాలి. దేవునికి తిరుగుబాటు చేస్తూ ఈ ప్రపంచంలో ఏవి మనం సాధించలేం. ఆ లాస్ ఏంజల్స్లో వారందరూ దేవుని మీద తిరుగుబాటు చేశారు. గాడ్ ఈజ్ డెడ్, వీ డోంట్ నీడ్ జీసస్ అన్నటువంటి వారి రోజున రిక్త హస్తాలతో దేవుని మోకాలు వేసుకుంటూ మా యొక్క ఆస్తులు పాడైపోయినాయి, ఇన్సూరెన్స్ కూడా కవర్ అవ్వదు అని ఎప్పుడైతే చెప్పగానే ఏడ్చారంట వాళ్ళు. మా చెప్పు తెలుసా, ప్రపంచంలో అదే అమెరికా దేశంలో ఒక నటి ఉంది, ఆ పేరు మెర్లిన్ మన్రోయ్. మెర్లిన్ మన్రోయ్ అంటే ప్రపంచంలో చాలా అందమైనటువంటి నటి. అలాంటి మెర్లిన్ మన్రో దగ్గరికి దేవుని సేవకుడు, నాలాంటి దేవుని సేవకుడు కూడా ఒకసారి వెళ్ళి, అమ్మ మెర్లిన్ మన్రో, అందం మోస్కరం సౌందర్యం వ్యర్థం, యెహోవా భక్తుల నుండి స్త్రీ కొనియాడబడును, నువ్వు రక్షణ పొందాలమ్మా, యేసుకి నీ జీవితాన్ని ఇవ్వాలి. ఈ డబ్బు, ఈ అందము, ఈ పరపతి, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ యొక్క స్టార్డమ్ నీకు ఎక్కువ కాలం ఉండదు. ప్రభు యందు విశ్వాసం ఉంచు, ఈ బ్రతుకుతున్నంతకాలం శాంతిని పొందుతావు, మరణించిన ఆత్మశాంతిని పొందుకుంటావు. అంటే డాక్టర్ బిల్లీ గ్రామ్ అంటే ప్రపంచ సువార్థికుడైన, నిజంగా దేవుని వాక్యాన్ని చాలా ఖచ్చితంగా బోధించేటువంటి దేవుని సేవకుడు. అమెరికన్ ప్రెసిడెంట్షిప్ని ఆయనకి ఇవ్వాలని అందరికీ మనం చూశారు. అయ్యా, అమెరికా దేశానికి మీరే ప్రెసిడెంట్ అవ్వండి, యునానిమస్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఇంకే ఒక్కరు అక్కర్లేదు, అవతల పార్టీ ఏముండదు, మీరు నిలబెడితే మొత్తం అమెరికా అంతా కూడా మీకే ఓటేస్తారు, రెండుసార్లు అంటే ఆయన అన్నాడట, ఏంటయ్యా దేవుని సేవను వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళాలా? దేవుని సేవను వదిలేసి అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలా? ఎందుకయ్యా నా పదవిని, నా గౌరవాన్ని తగ్గించాలనుకుంటున్నారు? ఈ ప్రపంచంలో దేవుని సేవకు మించినటువంటి బెస్ట్ ప్రొఫెషన్ ఈ ప్రపంచంలో లేదు, దానికంటే ఉన్నతమైనటువంటి స్థానం మరొకటి లేదు. ఆ స్థానాన్ని ఏనాడు కూడా కంఠంలో ప్రాణం ఉండగా వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఐ డోంట్ నీడ్ యుఎస్ ప్రెసిడెంట్షిప్ అని వదులుకున్నటువంటి వాడు డాక్టర్ బిల్లీ గ్రామ్. అంతటి వాడు ఆ సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళి, మెర్లిన్ మన్రో దగ్గరికి వెళ్ళి, అమ్మ రక్షణ పొందమ్మా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అంటే, ఐ డోంట్ నీడ్ యూ జీసస్ అని ఆ కాల్ని, లేకపోతే ఆ యొక్క చైర్ని ఇలా తన్నిందట. ఆమె గర్వంతో విర్రవీగిపోవడం అంటేదే, దుష్టంతో విర్రవీగిపోవడం అంటేదే చేసింది. అలా చేసినటువంటి ఒక 10 రోజులకి ఆమె శవమే తేలిందండి. న్యూస్ పత్రికల్లో ఒక మాట చెప్పారు, ఏంటి తెలుసా? మెర్లిన్ మన్రో వాజ్ నో మోర్. మెర్లిన్ మన్రో వాజ్ నో మోర్. ఇంకా లేదు, యవ్వన కాలంలోనే ఆ నటి చనిపోయింది. దానికి ముందు దేవుని సేవకుడు వెళ్ళి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, రక్షణ పొందమ్మా. దేవుడు ఒక ప్రతినిధిగా నీ దగ్గరికి పంపించాడు. ఎందుకు ఆ ప్రేరేపణ ఇచ్చాడు నాకు తెలియదు. అమ్మ రక్షణ పొందంటే ఆ రక్షణ ఏం చేసింది? తిరస్కరించింది. ఐ డోంట్ నీడ్ యూ జీసస్. బిల్లీ గ్రామ్ నాలాంటి దానికి కాదు సువార్త. పేద ప్రజలకు వెళ్ళు, ఆఫ్రికాకి వెళ్ళు, పేదోళ్ళు ఉంటారు, ఆకలి దప్పులతో ఉన్నటువంటి వారు ఉంటారు, వాళ్ళకి చెప్పు, అమ్మా సువార్త అందరికీనమ్మా. సువార్త అనేది నీకు ఏదో భౌతికపరమైన ఆశీర్వాదం కొరకు కాదు, పరసంబంధమైన ఆశీర్వాదం. రక్షణ పొందుకోవాలంటే, యేసుని విశ్వసించాలంటే, యేసుని నమ్ముకోలేదు ఆమె. చివరికి తన జీవితం చాలా అంతంగా, చాలా చాలా విచారంగా తన జీవితం ముగించబడింది. నా ప్రియ దైవజనాంగమా, ఈ రోజున సొదొమ గొమొర్రా నాశనం అవడానికి కారణం ఏంటి తెలుసా? ఆ పట్టణాలు చేసిన పాపమే. కానీ అబ్రహాము బతిమలాడుతున్నాడు, దేవునితో బతిమలాడుతున్నాడు. దేవుడు ముందుగానే అబ్రహాముతో ఎందుకు చెప్పాడు తెలుసా? అబ్రహాము దేవుని స్థలంలో ఎంతో ఎంతో నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని ప్రేమించినటువంటి అబ్రహాము కట్టిన బలిపీఠాలు, ప్రత్యక్ష బలిపీఠం కట్టాడు, ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాడు, ఆశీర్వాద బలిపీఠాన్ని కట్టాడు, సమర్పణ బలిపీఠాన్ని కట్టినాడు. అబ్రహాము దేవునికి ఇష్టడిగా మారి. ఈరోజు నీ జీవితంలో కూడా కడతావు. ఈ 4 బలిపీఠాలు కడతారా? ఒక్కసారి స్క్రీన్లో చూస్తూ ఈ బలిపీఠాలు చదవండి ఒకసారి అందరూ కూడా. ప్రత్యక్ష బలిపీఠం కట్టాడు అబ్రహాము, ప్రార్థన బలిపీఠాన్ని కట్టాడు అబ్రహాము, ఆశీర్వాద బలిపీఠాన్ని కట్టాడు, సమర్పణ బలిపీఠాన్ని కట్టాడు. ఒక సందర్భంలో క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని 4 బలిపీఠాల గురించి చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఈ బలిపీఠాలు నువ్వు కూడా కడుతున్నావా? సమర్పణ బలిపీఠాన్ని కడుతున్నావా? ప్రార్థన బలిపీఠాన్ని కడుతున్నావా?